ఈరోజు మీకు ఒక అందమైన కథ చెప్తాను. ఒక ఊరిలో రాము ఉండేవాడు. ఆ రాము ఇల్లు ఊరికి అవతలగా చాలా దూరంగా కట్టుకున్నాడు. రాము ఒక్కడే ఆ ఇంట్లో ఉండేవాడు. ఆ ఇంటికి రెండు వైపులా కిటికీలు ఉండేది, ఓ మహాద్వారం ఉండేది. రాము ఎప్పుడు కూడా ఆ కిటికీని మూసే ఉంచేవాడు. ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్న గాలి ఎప్పుడు రాము ఆ కిటికీ తెరుస్తాడా, ఆ కిటికీ లోపలికి వెళ్దామా అని దాని చుట్టే తిరుగుతూ ఉంది. రాము మాత్రం నెలైంది, 2 నెలలైంది, నెలలు గడిచినా ఆ కిటికీ మాత్రం ఎప్పుడూ తెరవడు. మహాద్వారం కూడా ఎప్పుడు తెరవడు. ఎప్పుడో తనకి బుద్ధి పుట్టినప్పుడు ఆ కిటికీలు తెరుస్తాడు, గాలి లోపలికి పోతుంది, దాని తర్వాత కిటికీలు మూసేస్తాడు. అలా అయినా గాలి ఆ ఇంటి లోపలికి వెళ్ళడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. ఆ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంది. ఒక్కోసారి ఆ గాలి తీవ్రత పెంచి కిటికీలని బద్దలు కొట్టి మరీ ఆ గాలి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది. అయినా రాము మరో కిటికీ నుంచి బయటకు పంపించేసి మళ్ళీ చాలా గట్టిగా ఈసారి కిటికీలను బిగించాడు. అలా గాలి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంది. రాము మాత్రం తనకి నచ్చినప్పుడే కిటికీలు ఓపెన్ చేసి గాలిని రాణిస్తాడు. గాలి తన ప్రయత్నం అలాగే చేసింది. మళ్ళీ బద్దలు కొట్టడానికి ట్రై చేసింది, కానీ రాముకి నచ్చలేదు. ఆ గాలిని బయటకు పంపించాడు. తను మాత్రమే కిటికీలు తెరిచినప్పుడు గాలి రావాలని అనుకున్నాడు. ఈ కథ ఏంటో తెలుసా? రాము మన ప్రతి మనిషిలో ఉన్న మెదడు. కిటికీలు ఏంటో తెలుసా? మనకి రెండు వైపులా ఉన్న 2 చెవులు. మెదడు ఏమంటుంది తెలుసా? మనము వినాలనుకున్నప్పుడే మాటలు వినపడతాయి. చుట్టూ తిరుగుతున్న గాలి మాటలను అనుకుంటే, మనం వినాలనుకున్నప్పుడు, మనం కిటికీ తెరిచినప్పుడు మాత్రమే ఆ గాలి లోపలికి వెళ్తుంది. ప్రతి రిలేషన్లో కూడా అంతే. తండ్రి కొడుకుల మధ్యలైనా, భార్య భర్తల మధ్యలో, తల్లి కొడుకుల మధ్యలైనా, బాస్ ఎంప్లాయ్ విషయంలోనైనా, ఎక్కడైనా ఈ రాముగాడి కిటికీ తెరుచుకున్నప్పుడే గాలి లోపలికి వెళ్తుంది. రాము వినాలనుకున్నప్పుడే మీరు మాట్లాడాలన్న పదాలు, శబ్దాలు లోపలికి వెళ్తాయి. మీరు ఎప్పుడైనా గట్టిగా ప్రయత్నించి ఆ కిటికీలు బదలు కొట్టినట్టుగా మీరేమన్నా ఫోర్స్ఫుల్గా మీరు వినిపించాలని అనుకున్నప్పుడు కూడా మనిషికి ఎక్కదు. ఒకవేళ లోపలి దూరినా మెదడు వరకు చేరదు, అది మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. అందుకనే గాలి ఎలాగైతే చాలా ఓపికతో రాము కిటికీ ఓపెన్ చేసినప్పుడే లోపలికి వెళ్దామని ప్రయత్నిస్తుందో, అలా చాలా ఓపికగా తిరుగుతుందో, మనం కూడా ఆ కిటికీ ఎప్పుడు తెరుచుకుంటుందా, మన గాలి, మన మాటలు లోపలికి ఎప్పుడు పంపిద్దామని ఓపికగా ఉండాల్సిందే తప్పితే ఎప్పుడైనా గట్టి ప్రయత్నాలతో బద్దలు కొడితే మాత్రం అది ఎక్కదు, గాలి నిలవదు. అలాగే మన శబ్దాలు కూడా, మన పదాలు కూడా, మన మాటలు కూడా ఎవరి మెదడులోనైనా నిలవవు. వాళ్ళు వినాలనుకున్నప్పుడే మాటలు లోపలికి వెళ్తాయి, ఆ మాటలు మెదడులోకి వెళ్తాయి, ఆ మాటలు మార్పుని తెస్తాయి. అంతవరకు రాము గాడి కోసం, కిటికీ తెరవడం కోసం మనం చాలా ఓపికగా ఉండాల్సిందే. ఎటువంటి సంబంధాలైనా సరే, మిత్రుల మధ్యలైనా సరే, కుటుంబంలోనైనా సరే గుర్తుపెట్టుకోండి, రాము గాడి కిటికీ తెరుచుకున్నప్పుడే గాలి లోపలికి వెళ్ళదు. ఇది ఈ రోజుటి మీ అందమైన కథ. నేను మీ కౌశిక్ కత్తూరి, మీ ఫేవరెట్ ఛానల్ కేలాగ్స్ నుండి. ఈ వీడియోని లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం అసలు మర్చిపోవద్దు.